హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు లీలామందిరం. 4 గంటలవుతుండగా సింధును పెళ్లికూతుని చేయడం మొదలుపెట్టారు. పూల జడ, బంగారు నగలు, పట్టుచీరతో సమ్మోహనంగా ఉంది సింధు రూపం. సింధుకు అర్థం కానిదొక్కటే, ఎంతో పొదుపుగా జీతాన్ని వాడే తండ్రి, ప్రతి రూపాయి ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టే తండ్రి పెళ్లి కుదిరినప్పటి నుండి ఎంతో విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు. డబ్బు కోసం చూసుకోకుండా అన్ని పద్ధతులు ఎంతో బాగా జరిపిస్తున్నాడు. ఆడపిల్ల పెళ్ళి అనగానే ఆ తండ్రికి ఎంత బాధ్యత, ఎంత బరువు. ఇంత డబ్బు ఖర్చు పెట్టినా ఆ పిల్ల సుఖంగా ఉంటుందన్న గ్యారంటీ లేదు. సమయం గడిచే కొలది సింధులో ఆందోళన అధికమైంది. అలంకరించడం పూర్తయ్యాక సింధును హాల్లోకి తీసుకుని వస్తుండగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ రొప్పుతూ లోపలికొచ్చాడు శ్యామలరావు. వస్తూనే ఆ ముదనష్టపుదేది అంటూ గట్టిగా అరిచారు. అప్పటికే హాల్లో కూర్చుని ఉన్న బంధువులు, ఊళ్ళోని వాళ్ళందరూ ఆయనను వింతగా చూడసాగారు. ఎవరిని గురించి మీరు అడిగేది? ఇంతమంది ఇక్కడ కూర్చున్నారన్న జ్ఞానం లేకుండా ఆ రంకెలేమిటి? విసుక్కుంది జానకమ్మ. ఇంతమంది ఇక్కడ ఉన్నారని ఇంత బాధపడిపోతున్నావే, అంతమందిలో నా పరువు పోగొట్టిన ఆ అప్రాచ్యురాలని ఏం చేయాలి? ఏమిటండి మీరనేది? అంటున్న జానకి మాటలు పూర్తి కాకుండానే హాల్లోకి వస్తున్న సింధు దగ్గరికి వెళ్ళి, ఏమే పాపిష్టదానా, ఎల్లుండి పెళ్లి చేసుకోబోతూ ఇంత చండాల పని చేస్తావా అంటూ చెంపలు చెల్లుమనిపించాడు. అయ్యో ఏమిటది? పెళ్లి కూతురిగా ఉన్న పిల్లను పట్టుకుని కొట్టడం అంటూ జానకి ఆయనను దూరం తోసేసి సింధు జడ దొరకపుచ్చుకుని సింధును కొట్టుకుంటూ గదిలోకి లాక్కెళ్ళాడు. జానకి ఆయన దూరం తోసిన గదిలోకి లాక్కెళ్ళాడు. ఇలాంటి వెధవేషాలు వేయడానికైనా నిన్ను చదివించింది. వేషాలు వేస్తే వేశావు. ఆ ఆకాష్ గాడితో పడుకుని ఏదో ఘనకార్యం చేసిన దానిలా తగుదునమ్మా అంటూ ఆ విషయం పెళ్ళికొడుకు చెప్తావా? వియ్యంకుడు నన్ను ఇంటికి పిలిపించి నానా మాటలు తిట్టాడు. శీలం లేని పిల్లను మోసం చేసి మాకు అంటగట్టాలనుకున్నారా? అంత మోజుగా నీ కూతురు ఎవడితో తిరిగిందో వాడికే దాన్ని అంటగట్టండి అంటూ అందరిలో నాకు గడ్డి పెట్టి పంపించాడు. నిన్ను చంపినా మా వంశానికి వచ్చిన కళంకం పోదే. శివమెత్తినట్లుగా కొడుతున్న ఆయన దెబ్బలను మౌనంగా భరించసాగింది సింధు. మనసే బండబారిపోయాక శరీరానికి తగిలే గాయాలు అసలు బాధించడం లేదు. గంట క్రితం వరకు పెళ్లికలతో కలకలలాడిన సింధు తల చెదిరిపోయి తండ్రి దెబ్బలకు మొహం కందిపోయి భీకరంగా తయారైంది. అక్కడున్న అందరికీ విషయం అర్థమైపోయింది. సింధుకు ఆకాష్కు మధ్య సంబంధం ఉందనే వార్త గుప్పుమంటూ అందరిలో పాకిపోయింది. పెళ్లికూతుర్ని చేయడానికి వచ్చిన ముత్తైదువులంతా ఒక్కొక్కరే వెళ్ళిపోసాగారు. ఎంత పనిచేసావే సింధు, నీకు ఆ ఆకాష్ మీద ఆశ ఉంటే ఆ లలితమ్మ కాళ్ళు పట్టుకునైనా పెళ్లి జరిపించేవాళ్ళము. ఎంత పరువు తక్కువ పని చేశావే. వెధవ పని చేసింది చాలక ఈ విషయాన్ని పెళ్ళికొడుకుతో చెప్తావా? ఈ 2 రోజులు గుట్టుగా ఉంటే పెళ్లి కాస్త జరిగిపోయేది. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నావే అంటూ జానకి కూడా సింధును కొట్టసాగింది. వరుణ్, పింకీ ఆ దృశ్యాన్ని భయంగా చూస్తున్నారు. అక్కయ్యను తల్లిదండ్రులు కొట్టడం ఎప్పుడూ చూడని వరుణ్ భయపడిపోయాడు. బాగుంది, భార్యాభర్తలు కలిసి పిల్లల్ని చంపేస్తారా ఏమిటి అంటూ పార్వతమ్మ వాళ్ళ చేతుల నుండి సింధును బలవంతంగా విడదీసి గదిలోకి తోసి కాసేపు వాళ్ళ ఆవేశం తగ్గే వరకు నువ్వు ఆ గదిలో నుండి రావద్దంటూ తెలిపేసింది. మంచం మీద కూర్చున్న సింధుకు ఏడుపు కూడా రావడం లేదు. వాళ్ళ దెబ్బల వలన మొహం అంతా మండుతోంది, ఒళ్ళంతా నొప్పి పుడుతోంది. అయినా ఏమాత్రం బాధ అనిపించడం లేదు. తల్లిదండ్రుల ఆవేశంలో అర్థం ఉంది, న్యాయం ఉంది. కానీ వాళ్ళకు అర్థం కానిది ఒక్కటే, ఇందులో తన తప్పు లేదనే విషయం. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం, తనకు ఆకాష్ మీద మనసున్నా అతడితో సంబంధం ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి అభ్యంతరం లేదు. ఆ విషయాన్ని గుట్టుగా ఉంచి మోసం చేసి రేవంత్ని పెళ్లి చేసుకుని ఉంటే అందరి దృష్టిలో తను శీలవతి, పతివ్రత అయి ఉండేది. తను నిజాయితీగా ఆ విషయం అతనికి చెప్పినందుకు వాళ్ళకు మరీ కోపం వచ్చింది. ఎంత చిత్రం! నిజాయితీకి ఫలితం తిట్లు, దెబ్బలు. అయినా ఈ రేవంత్ ఎంత పనిచేశాడు? ఏ నిర్ణయమైనా అతడు తనతో చెప్పాలి, కానీ అతని తల్లిదండ్రులకు చెప్పి ఊరంతా చాటించి మరీ తనని తిరస్కరించాలా? అతడే తనతో నేరుగా శీలం పోయిన నిన్ను నేను చేసుకోను అని చెప్పి ఉంటే అతని నిజాయితీకి సంతోషించి ఉండేది. కానీ తన దగ్గర మంచిగా ప్రవర్తించి తన వెనకిలా ప్రచారం చేస్తాడా? ఆకాష్కి ఇతడికి తేడా ఏముంది? ఇద్దరూ మగవాళ్లే. వాళ్ళ పరిధిలో వారి బుద్ధి చూపించారు. ఆవేశంతో గదిలో ఉన్న కార్డ్లెస్ ఫోన్ తీసి అతని ఇంటికి ఫోన్ చేసింది. ఈసారి ఎవరో ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. రేవంత్ని పిలవమని చెప్పింది. అతడు హలో అనగానే, నేను సింధును,
ఎందుకు ఇలా చేశారు? నువ్వా? అతని గొంతులో నిరసన వినగానే సింధు మనసు కుంగిపోయింది. కొన్ని గంటల క్రితం తను ఫోన్ చేసినప్పటి అతని గొంతుకు ఇప్పటి అతని గొంతుకు పోలికే లేదు. కొన్ని గంటల్లోనే తన మీద అతనికి ప్రేమ పోయిందా? నేరుగా నాతోనే చెప్పి ఉంటే నేను సంతోషించేదాన్ని. ఎందుకు ఇలా అందరిలో నన్ను అల్లరిపాలు చేసి పరువు తీశారు? పరువు? అవతల నుండి ఎగతాళితో కూడిన నవ్వు. నువ్వు ఇంకా పరువును గురించి మాట్లాడుతున్నావా? ఒకసారి చెడిపోయిన ఆడది ఎన్నిసార్లు చెడిపోయినా ఒక్కటే. ఇప్పుడు నీ విలువ సున్నాకు పడిపోయింది. నువ్విప్పుడు చల్లని కానీవి. నీలాంటి దాన్ని పరువు ప్రతిష్టలున్న ఏ మగవాడు చేసుకోడు. కావాలంటే నీతో ఒకసారి ఛాన్స్ కోసం ఎవరైనా ఆశపడతారు. నేను అంతే. అతడి మాటలు సోలాల్లా గుచ్చుతుంటే యూ బాస్టర్డ్ అంటూ ఫోన్ పెట్టేసింది. ఆవేశంతో శరీరమంతా వణుకుతోంది. తను చల్లని కానీనా? తనతో ఒకసారి ఛాన్స్ కోసం ఎవరైనా ఆశపడతారా? ఇదేనా అతని సంస్కారం? ఎన్ని రోజులు తనెంతో నెమ్మదైనదని, ఈ కాలం అమ్మాయిల్లా ఫాస్ట్నెస్ తనలో లేదని, బిజీ నాటి దానిని తెగ పొగిడిన ఆనోరేనా ఇలా మాట్లాడింది? మగవాడిలో ఇన్ని కోణాలు ఉన్నాయా? పొరపాటున ఒకసారి శీలం కోల్పోయిన స్త్రీ ఇక జీవితాంతం అలాగే బాధపడుతూ ఉండాలా? చావనైనా చావాలి, లేదా వ్యభిచారిగానైనా మారాలా? జీవితాన్ని చక్కదిద్దుకునే మార్గం లేదా? ఎందుకు మన ఆచారాలు సాంప్రదాయాలు స్త్రీని ఇలా అనగదొక్కుతున్నాయి? అదే శీలం కోల్పోయిన మగవాడిని ఎవరూ ఏమీ అనరే. అదేదో సినిమాలో హీరోయిన్ ఒక రౌడీ చేత రేప్ చేయబడితే ఇంట్లో వాళ్ళు సమాజం అందరూ వెలివేసినా మంచి మనసున్న హీరో ఆమెకు అండగా నిలుస్తాడు. నిజ జీవితంలో అలా జరుగుతుందా? తన విషయం అందరికీ తెలిసిపోయి ఉంటుంది. రేపటి నుండి బయట ప్రపంచంలో తను ఎన్నెన్నాళ్ళు ఎదుర్కోవాలో మోకాళ్ళ మీద తలపెట్టుకుని అలాగే కూర్చుండిపోయింది సింధు. కారు దిగి ఇంట్లోకి ప్రవేశిస్తున్న నవ్యకు ఆ ఇంటి వాతావరణం ఏదోలా అనిపించసాగింది. ఎల్లుండి పెళ్లి పెట్టుకుని అందరూ దిగాలుగా అలా కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యం కలిగింది. పెళ్లి కూతుర్ని చేస్తున్నారంటే అందరినీ పిలిచింది ఈ టైంకే కదా. ఇంకా అతను ఈ కార్యక్రమం అయిపోయి ఉంటుందని హడావిడిగా వచ్చింది అనుకుంది. నవ్యని చూసి శ్యామలరావు మొహం తిప్పుకున్నాడు. ఏమైంది? తనను చూడగానే ఎంతో ఆప్యాయతగా పలకరించే అంకుల్ ఎందుకు ఇలా ఉన్నారు? అందరూ అదోలా ఉన్నారేమిటి? అందరూ అలా ఉన్నారే అంకుల్. సింధు ఏది? ఇప్పుడు పెళ్లి కూతుర్ని చేస్తారంటూ చెప్పారుగా, టైం మారిందా? చనువుగా అడిగింది ఆయన్ను. టైం కాదమ్మా, మా రాతలే మారిపోయాయి. చిన్నప్పటి నుండి కలిసి పెరిగానని మిమ్మల్ని నమ్మడం మా పొరపాటమ్మా. మీకే డబ్బున్న వాళ్ళు మీ ఏం చేసినా చెల్లుతుంది. డబ్బుతో అన్నీ కొనగలరు. కానీ మాలాంటి మధ్యతరగతి వాళ్ళు మీరు చేసిన ద్రోహానికి చావలేక బతకాలి. అర్థం లేని ఈ అభియోగాలకు తెల్లబోయి నించుండిపోయింది నవ్య. జానకమ్మ కూడా వెలుపలికి వచ్చి, చాలమ్మా, స్నేహం పేరుతో మా బిడ్డ జీవితం నాశనం చేశారు. ఇంకా ఏం కావాలి? అందుకే డబ్బున్న వాళ్ళ స్నేహం వద్దంటుంటే నా బిడ్డ వినలేదు. మిమ్మల్ని నమ్మి మోసపోయింది అంది. అసలేం జరిగిందో చెప్పకుండా ఇలా మాట్లాడుతుంటే నాకేం అర్థం కావడం లేదంటే నిస్సహాయంగా అంది నవ్య. అక్కడున్న బంధువులందరూ తనను దోషిలా చూస్తుంటే భరించలేకపోతుంది. అసలు ఏమైంది వీళ్లకు? ఇన్నేళ్ల తర్వాత నా స్నేహం వలన జరిగిన ద్రోహం ఏమిటి? మేము చెప్పడం ఎందుకమ్మా? నువ్వే నీ స్నేహితురాల దగ్గర వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకో ఏసడింపుగా అంది జానకమ్మ. ఇక అక్కడ ఉండలేక విషయం ఏమిటో తెలుసుకోవాలని గబగబా సింధు గది దగ్గరకు వచ్చి తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళింది. సింధును చూసి ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది నవ్య. మంచం మీద కూర్చుని మోకాళ్ళ మీద తలపెట్టుకుని ఏడుస్తోంది సింధు. తలంతా చెదిరిపోయింది. కట్టుకున్న పట్టుచీర నలిగిపోయింది. మొహం మెడ చేతుల దగ్గర కొట్టినట్టుగా ఎర్రని వాతలు తేలాయి. స్నేహితురాలిని ఆ స్థితిలో చూసిన నవ్య హృదయం ద్రవించిపోయింది. ఒక్క ఉదుటున సింధు దగ్గరికి వెళ్ళి సింధును దగ్గరకు తీసుకుంటూ, అసలేం జరిగిందే? ఈ దెబ్బలేమిటి? ఏడుపు ఎందుకు? పెళ్లి కూతురిలా కలకలలాడాల్సిన ఈ సమయంలో అందరూ ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగింది. చాలాసేపటి దాకా ఏడుస్తూనే ఉండిపోయింది సింధు. నవ్య కూడా సింధును బలవంతం చేయలేదు. తన బాధ తగ్గితే తనే ఏం జరిగిందో చెప్తుంది అన్నట్లుగా సింధును ఓదారుస్తూ ఉండిపోయింది. కాసేపటికి తేరుకుంటూ, నాకు ఎవరి మీద నేరం మోపాలని నిందించాలనో ఉద్దేశంతో నీకు చెప్పడం లేదు. నా ప్రాణ స్నేహితురాలు నువ్వు. నా గురించి నీకు అంతా తెలుసు కాబట్టి చెప్తున్నాను. నిన్న స్నేహ విజయలకు శుభలేఖలు ఇచ్చి దారిలో వస్తూ నీకోసం మీ ఇంటికి వెళ్ళాను. కానీ మీరు లేరు. నాకు ఆ విషయం తెలియదుగా. ఆకాష్ ఉన్నాడు అంటూ ఆగింది. ఉంటే ఏం జరిగింది? ఆత్రంగా అడిగింది నవ్య. ఆకాష్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి నేను గిల్టీగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఆకాష్ నీకు ఎలాంటి వాడు నాకు అంతే కదా.
తెలిసిన వ్యక్తి కదా, నాకు ఎలాంటి అనుమానం లేకుండా అతడు కూల్ డ్రింక్ ఇస్తే తాగుతున్నాను అప్పుడు అంటూ నిన్నటి సంగతిని గుర్తుకు రావడంతో ఏడ్చేసింది. అప్పుడు ఏమైంది? నవ్య గొంతు కఠినంగా ఉంది. ఆకాష్ నన్ను ప్రేమించాను, నేను లేనిదే బతకలేనంటూ నన్ను అంటూ చెప్పలేక ఏడవసాగింది సింధు. చెప్పనవసరం లేకుండానే నవ్యకు అర్థమైపోయింది. నవ్య ముఖం కఠినంగా మారిపోయింది. ఇప్పుడే వస్తానంటూ సింధును వదిలి సుడిగాలిలా వెళ్ళి కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసింది.